కడప జిల్లా పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. కడుపు నొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందిన 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చికిత్స వివరాలు ఇవ్వకుండా మరో ఆసుపత్రికి తరలించారని వాపోయారు. ప్రభుత్వ వైద్యుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారనే అంశంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ చేపడతామని పోలీసులు హామీనివ్వడంతో బాధిత కుటుంబం నిరసనను విరమించింది. చెకప్లు అందు చేసినారు సార్. అప్పుడు చేసిన తర్వాత లోపలికి తీసుకుపోయిన 2 గంటల వరకు వాళ్ళే డిస్కషన్. లాస్ట్ లో పెద్ద డాక్టర్లు వచ్చినారు. వెంటిలేటర్ లేకుండా వీళ్ళు చూపిలే, వీళ్ళు నోట్లో అది బుడగా కొడతలే సార్, అది పెట్టి పంపించినారు సార్. అది కొట్టుకుంటా పోతుంటే పాప ఊపిరి తీసుకున్నట్టుంది. అది కొట్టకోకుంటే ఏమైతుందో కూడా మేము చూడలేదు సార్. ఏదో చిన్న ఆశతో అడిగి పోయినాం సార్. ఆడికి పోయిన తర్వాత కూడా 37 మీదనే ఉంది. వాళ్ళు ఏమంటారంటే జాంగులు మమ్మల్ని పిలిపించి పాప ఏదో ఇప్పుడే కళ్ళు తెరిచింది అన్నట్టు మాట్లాడి రెండుసేపు ఇట్లా చేసి, సార్ మీరు ఏదో హార్ట్ బీట్ ఎంతో చూడండి సార్ అంటే, ముందు నేను హార్ట్ బీట్ కాదు పైన రౌండ్స్ పోయి రావాలని చెప్పి ఇంకా రాలేదు సార్. అది కూడా ఇప్పుడు పేషెంట్ కూడా ఒక డాక్టర్ అనే మనిషి వచ్చి అంతా రాయాలి కదా సార్. వాళ్ళు ఎవరు లేరు సార్. మా సిస్టర్లు వండుకొని ఎత్తుకొని పోతాము, మీరు బెడ్ బిల్లు 2500 కట్టి ఎత్తుకొని పోండి అని చెప్పి వాళ్ళు చెప్పింటే బెడ్ బిల్లు కట్టి తీసుకొని వచ్చినాం. నడుస్తాను, సీసీ కెమెరాలు ఉంటే అవి చూడు యాక్టివ్ గానే ఉంది సార్. ఉండు ఇక్కడ లేకుండా కూడా చక్రపాణి హాస్పిటల్లో ఎంత యాక్టివ్ గా ఉందో కూడా ఆడ ఉన్నాయి సార్. ఆడికి పోయి వచ్చిన తర్వాతనే ఈడ సార్. అసలు పాప ఇట్లా పట్టుకొని నచ్చడం గానీ ఏం లేదు సార్. ఇట్లా ఒత్తితే నచ్చండి అంటే ఎమర్జెన్సీగా చేపడం ఏంటంటే ఆయన రిపోర్ట్ చూసి పాపకు తొందరగా ఎమర్జెన్సీకి ఇప్పుడే నువ్వు సార్ సాయంత్రానికి ఆలోచించుకొని యాడికోసారికి పోతాం సార్, డబ్బులు అందు చూసుకొని అంటే అంత టైం లేదు, వెంటనే వెళ్లాల్సిందే అన్నారు సార్. సీరియస్ కండిషన్ అయినప్పుడు మమ్మల్ని లోపలికి పిలిచాలా? మీరు ఒకరిని కానీ పేరెంట్స్ తల్లిని కానీ తండ్రిని కానీ పిలిచాలా? మీ పాప కండిషన్ ఇది, మేము బయట నుంచి డాక్టర్స్ ను పిలిపించాము. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు వినండి, లేదా మీరు తీసుకొని పోతారేమో తీసుకొని పోండి అని మాకు తెలియజేయాలి. మాకు ఒక మాట కూడా చెప్పకుండా ఏమని అడుగుతున్నాం, ఎట్లుంది మా పాప, ఏం జరిగింది, ఎట్లుందంటే బాగుంది